రంది మీద కూర్చోరు 31st వస్తున్నాయారా పైసలు లేవా మన చెప్పరా ఏదో ఒకటి నువ్వు నీ ఒపీనియన్ చెప్పు. చూద్దాం సాయంత్రం వరకు. మనం ఖాళీగానే ఉంటున్నాం, పైసలు ఎట్లా మరి సాయంత్రం వరకు కూడా దొరకకపోతే మనకు చూద్దాం. అదే చూద్దాం, అందుకే రన్నింగ్ కూర్చున్నా ఎవరు దొరుకుతారా అని చూస్తాం. ఎవరు దొరుకుతారు? ఆ బకరా ఎవరు దొరకాలి మనకి. అప్పుడు ఒకడు దేవుడు కరుణిస్తాడు, వస్తాడు, హ్యాపీగా తిందాం ఉందాం. తోటలో మంచిగా తాగుతురు, తింటురు, ఎగుడుతుర్రా. అరే తోటలతో చూసుకుంటే మనం ఏ లెక్క రావాలి. తోటలతోటి మంచిగా వేసుకోవద్దు మనం. మన ఏంది మన రేంజ్ ఏంది అన్నట్టు. సరే కూసారా మాట్లాడుకున్నాం. పోయేసరికి ఎట్లా కట్టుతావురా? అరే అనుకోలేంరా భయ్, ఎప్పుడు ఏ టైం అంత కాదు కొనిచెడు ఎక్కింది మళ్ళీ ఎక్కించే పోతుంది. ఇలా ఇంటికి కూడా రానేది మనం మాట రానేది మనం రానేది. అందుకే థమ్స్అప్ తెచ్చుకున్నాం మంచిగా. ఇంకా ఏ థమ్స్అప్ వద్దురా భయ్, బీర్లు ఉంటేనే వస్తా. మరి పైసలు బీర్లు ఉంటేనే వస్తా. బకరా అనేది జారేద్దాం అన్నప్పుడు జారేద్దాం. బాగారణం అయితేనే నేను వస్తా, లేకుంటే తాగుడు బీర్లు లేకపోతే దావత్ లెక్క ఉండాలి. బీర్లు ఉండాలి కరెక్టే కానీ ఓ చెప్పాను దావత్ లెక్క ఉండదు. బీర్లు ఉంటేనే దావత్ లెక్క ఉండాలి. మరి నేను అక్క కడితే మరి అక్క నేను తెచ్చుకునే దాని ఏంలే మన తెచ్చుకుందాం, లేకుంటే బీర్లు ఉంటేనే తాగాలి, లేకపోతే తాగదాం రా. ఊరాలు పెట్టి మనం తీసిండో తీయలేదు. కృష్ణ రే ఓరు మోరు తప్పడా ఇట్రా ఏనోడు గత కుక్కలు ఎత్తున్నారు ఇట్రా. ఇగో నేను హైదరాబాద్ పోతున్నా, ఇదమ్మ రమ్మన్నది, నీకే పెళ్లి చూపాట. అరే పోతున్నా 2-3 రోజులు అవుతుంది. పైసలు తీసిపోతా, కూలోళ్ళని తీసి ఆ ఊరాలను తీయించు. లేకున్నా ఏం లేదు, ఏం కథ కదని తీసినా ఒక్క మడన్నా తక్కువనా ఎంత ఉన్నది చూసినా. 3 పూటలు తింటాగా బాగానే. కడుపుకి ఏమన్నా కడుపు కూలోళ్ళు ఇచ్చి చేయించు. తాగి తినే పైసలు ఉన్నాయి కానీ వచ్చాక మరి పొల్లు రూమ్ లేచి కొడతా. మస్తు అయితే మిగులుతాయి, 10 రూపాయలు మిగులుతాయి. పాపడాలు కొనుక్కోగానే పోతున్నాయి. 2 రోజులు అవుతుంది. బండి ఎప్పుడు వస్తుంది? రేపు వస్తుంది. పోతున్నా. సరే 2800 ఉన్నాయి. ముగ్గురు తీసుకొచ్చి మనిషికి 500 వచ్చినా 1500 పోతాయి. 5,000 రూపాయలు నాకు మిగులుతాయి. ముగ్గురితో నీ పని మొత్తం కూడా కొట్టి మా వాళ్ళతో గ్రేట్ అనిపించుకుంటా. ఎన్నడూ పని చేసినాను, పని చేయాలంటారు. 19 గంటలకు కాబడుతున్నా. ఈరోజు 1000 రూపాయలు మిగిలించుకోవాలి, పని చేయాలి మంచిగా. ఈరోజు మొత్తం పడుతుంది. పొద్దుగా తిరుగుతున్నా ఒక్క బకర దొరుకుతున్నా ఏదాంరా. అరే ఊరి మొత్తం తిరిగితే వాడు దొరకపా రూపాయలే ఏం చేద్దాంరా. తిరుగుతుంటే ఎవరైనా ఒకళ్ళు దొరుకుతారు. మనకి దొరికినట్టప్ప ఉన్నట్టు అన్న దగ్గర ఉంటే ఆగడు, అస్సలు ఆగడు. అన్న మీరు తడిపేసి దావ చేసిన వస్తామనే తగ్గుతావుతా ఎక్కడ్రు మడకరలు వేద్దాం మరి వస్తా అంటే. కూడా లేడు అన్న, ఊరి పోయినాట మేము రైల్వే స్టేషన్ తెచ్చినావు రారా. నువ్వు జర నువ్వు జర పెద్ద దిక్కు లెక్క ఉంటుంది. మన లేడు నిజమే, కానీ మరి పని ఉండే పొలం పని మేము చేస్తాం చేస్తాను వచ్చినాక దావా చేసుకుందా ముందుగా దావత్ సమానం తెచ్చామన్నా చేసుకున్నా. మామూలుగా లేడు ఇలా ఏదేమైనా మంచిగా చేసుకోవాలి, మంచిగా సప్పుడు చదువుకున్నాడు. మా బుడపరాలు ఉదరుగా చాక్లెట్ ఉడిగినారు వాళ్ళు, వాళ్ళకి కొనిచ్చిన చాక్లెట్లు. అన్న నిజంగా ఊళ్ళో ఏ దావత్ అయినా కూడా 5-10 సాయం చేయడం రానే రాడు. అన్న మంచి మనసురా అన్నది. బుడ పొరగాలు కానీ యూత్ పొరగాలు కానీ ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు ఆడుకోవాలంటే అన్ననే. అవునా మరి మరి అన్నను పనిలే కడిగినావారా? మరి మనం అన్న అంటే ఏందనుకుంటున్నావురా? అన్న నెక్స్ట్ మన ఊరికి సర్పంచ్ చేయాలి. అవునరా, గిసంటలు ఉంటేనే మన ఊరు బాగుపడుతుంది. వాళ్ళు బాగుపడతారు, మనం బాగుపడతాం. ముందు ఎటు పెట్టి మనం సర్పంచ్ చేయాలి. పొలాల పతార బాగానే ఉంది. సుయిన అరవల పతార ఎట్టు. ఇవన్నీ మంచిగా కానీ ఎంత ఇచ్చినవరా నువ్వు? నాకు పనికి పోయిన పైసలు రాలేరా. పనికి పోతామో అని తేలే, పనికి పోయిన పైసలు రాలే. ఆడు మేస్త్రి గాడు ఇయ్యలే నాకు. ఇంకా ఏం చేద్దాం మరి? నువ్వు తెచ్చినావురా? ఏం తెలియరా? పని పోతున్నా కూలీలు ఎవరు వేయలేరా? ఇక కూలీలకు పోతే కూలీలక పనికి పైసలు పనికి పోయేది ఎందుకురా మనం? ఏం లేవురా నా దగ్గర ఉన్నాయి. డీజిల్ అంత కాదు.
ఏందిరా నా పని చేస్తుంటే నాకు మందలు ఇచ్చేదాం అందుకు నా దగ్గర 2500 ఉన్నాయి. అందరూ కలిసిపోయి ఆటలా లెక్కలు చేయరు మరి ఒక దగ్గర ఉంటారు. నాకు పైసలు ఇవ్వాలి మరి రేపు మన తిని సపడేకుండా మర్చిపోయాను. ఫోన్ చేయరు నాకు. పోరగాళ్ళు బిచ్చిరు డొక్కల గుర్తిరు కదా. అయితే అది మన పోరగాలగా మనం కూడా పోతున్నాం అలా రేపు ఇస్తున్నారు. దానికి ఏం ప్రాబ్లం. మా అన్న 2 రోజుల దాకా రాడు. ఫుల్ ఎంజాయ్ చేయాలా. లెక్క నేను వచ్చింది నీళ్ళకు నేను రావాలి, అన్నిటికీ నేను రావాలి. ఇక వాళ్ళు ఎందుకుని ఒక్కటి ఫంక్షన్ ఏమన్నా ఒక్కడైతే మంచిగా పెట్టారు ఎవరు లేకుండా. మీ షాప్కి వచ్చినాము కాకపోతే పొరాలంతా నీ షాప్లో కొనాలంటారు. అంతగానే ఏం పెట్టినారు నీ షాప్లో? డబ్బు రారా? ఏం కావాలి చెప్పు, ముచ్చట పెట్టుకుంటారు. ఏం కావాలి చెప్పు, ఏమేమి అది 2 మసాలాలు రాయి. 2 మసాలా నారా 2 రాయి. 2 మసాలాలు. చికెన్ మసాలా మళ్ళీ సపరేట్. చికెన్ మసాలా సపరేట్ ఒకటి మళ్ళా సపరేట్. 140 రూపాయలు రింగ్ గిల్లి కొన్నా 140 రూపాయల సమానం కొన్నా. రూపాయలు వేసి కదా ఏదైతే మరి ఇవన్నీ కొన్నా కదా. అన్న ఉందా అన్న చికెన్? కాదు కాదు మరి సరే గాయంత్రి పేర్లు దావతకి అదే కానీ చాలా మంది వస్తారు అదే చాలా మంది వస్తారు. అరకిలో తీసుకురా అరకిలో తీసుకుంటాం కానీ బడ్జెట్ నిల్లు కదా. ముందే మాకు బక్రాడు దొరికిండు. ఏ రాదా షేటు అరే ఆపరా అడవచ్చు ఆపు ఆపు. మనకి అప్పుడు దావ చేసుకున్న కనుక మనం ఆడికేవా దాన్ని వేసుకున్నాం మనం. అన్న అన్న ఇది అదే కదా. అదే మరి చెప్పినప్పుడు చాలు అలాంటి ఎడిపోయి మంచి మెట్లేదు ఏం మెట్లేదు బాగుంది. నడరాదమ్మనా లేట్ అవుతుంది. చెప్పుడు కాదు. అరే నరేష్ గా నువ్వేం పని ఎత్తావురా? నేను చికెన్ అడుగుతా దగ్గర ఉండి. నువ్వేం ఎత్తావురా? నేను నీళ్ళు ఎత్తా. నువ్వేం ఎత్తావురా? ఉంటా. నువ్వేం ఎత్తావురా? మాట్లాడతా. ఇంటికి పో, నువ్వు ఇంటికి పోయి మాట్లాడకపో. పొద్దులు అన్నారు ఇప్పుడు తీసుకొచ్చింది. ఇది ఇలా అవుతుందో కదా. చాలా వేసారా దారే దీనికి ఏమవుతుందో కూర్చోరా అయ్యా. కూర్చుందాంపా మనం ఇక వాళ్ళ పని వాళ్ళు వేసుకుంటారు. ఏంటిదిరా మొత్తం మాడైపోయింది. అది అది రూపాయలు ఏంది అదేంద్రా కంటానం మాడిపోతా. నీకు అసలు బగారన్నం గట్టినే ఉంటది. నీకేం తెలుసురా పోరి బగారన్నం గిట్టే ఉంటది. వండారు చేయరు వండాక వచ్చి వంకలు పెట్టారు. ఎప్పుడన్నా తిన్నారా? మనలకైనా తెలుగు ఉన్నదిరా. ఇప్పుడు గాన కప్పు చెప్తారా వండమని? వండ ముఖం చేసిన ముఖం ఆరా. నేనైతే పుణ్యానికి బాబతి గడాడు ఏమో మామ అసలు ఇట్లా నడిపిస్తారో అర్థమవుతుంది నాకు. ఇంకా చెప్తా అంటే మనల్ని ఏమంటాను చూసినా వాడు అంతే మామ. ఆడేడ తినే బాబాది గాడు మనకి చెప్తుడు దొరుకుతుందా పట్టుకోని అదిరా. ఏంటిదని అది కలర్ రా. అన్నంలో కలర్ అయితేనే అన్నం
కన్ను ఉంటుంది ఒక బుక్ ఎక్కువ తింటాం కలర్ ఉంటుంది తమ్ముడు మంచిగా ఉంటామే మంచిగా ఉందన్నా ఉండేది ఆయన వంటలు మరి వస్తున్నా జరగదు పని ఉండే తీసుకుని వస్తున్నా మీ గురించి పైసలు తక్కువ పడితే ఆడికి పోయి తెచ్చుకురా సమానం తెచ్చుకురా సరే ఇవాళ మంచిగా తిందాం మంచిగా ఎంజాయ్ చేసుకుని ఫుల్ అదిరిపోతుంది సరే అయిందారా తమ్ముడు చూపించరా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా చూడన్నా మంచిగా ఉందిరా ఒక 2 నిమిషాలు పక్క పెట్టరు నువ్వు కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేస్తే తిందాం కుంకుమ కానీ అన్న లేట్ అవుతుంది లేట్ అవుతుందా ఆకలి అవుతుందా 2 అవుతున్నాయి కొబ్బరికాయ కొట్టి రవ్వు తెచ్చిరా తమ్ముడు మూతది కట్టిన కొద్దిగా పక్కగా కొట్టాను కార్యమే రాదా విష్ణు తమ్ముడు చూసుకో పడనట్టుంది చూడు ఎట్లా తెలియదు కానీ గట్టిగా వాడాలి నా ముక్కలు ఏమైనా వేసుకో గట్టిగా ఉండాలి బా చల్లగా ఉందా థమ్స్అప్ అయితే ఇంకా వేడన్నా మీద అదే కలుపుకుంటుంది ఒక పోనీ నువ్వే పట్టుకరా థమ్స్అప్ తెచ్చినావు లేకపోతే మంది తెచ్చుకున్నావు మంచిగా నువ్వు మమ్మల్ని లాగండి తెచ్చి రాకనే పని చేయరా అంటే సప్పుడే సెల్లు ఎత్తుకుంటా ఈడేమో నువ్వే అటు ఇటు చూడబడుతుంది పోరాడు తిన్నాక ఇక తిను ఏం చేస్తావు అంత మేమే నువ్వేం చేసినావు మీద నొక్కుతావు తినో ధారాబాయి చేసింది ఎందుకు తిన్ని కాదా తినకుంటే ఏం చేస్తావు తినరా అది ఎట్లాగో నువ్వు నాకు తెలుసు తిను దగ్గర మేమే ఎత్తి నువ్వేం చేసినావు ఇలా ఏదో చేసిన పొమ్మంట నువ్వు పోతావు ఆరు ఇప్పుడు తినకాడ తినకాడ నువ్వు తిను అన్నం కూర ఉండరా అంటే అంతా మాడిపోయింది అన్నం మాడిపోయింది కూర మాడిపోయింది కూర ఇలా కారం ఉంది అలా మన ఉప్పు పోయినసారి వాళ్ళు పద్యాలు పెట్టుకుంటారా మళ్ళా పోయినసారి ఆన్వాలనే తాగిండు ఎదురా ఆడులే కోతులేక ఒకటే తిను ఒరుడు తినురే పని చేయాలి ఏం చేయాలి 2 సార్లు వేయించుకోండి చూసి రారా నీకేమవుతుందిరా నువ్వు బాగా పని చేసినట్టు 2 సార్లు వేయించుకుంటారా పని చేయాలి పని చేసినాడు ఒక్కసారి వేసుకున్నాను నువ్వు పోయిన సంవత్సరం 4 గంటలకు మొదలు పెట్టి 6 గంటలకు అయితే నాడు మరిగడి చెప్పి నాకు పోయినసారి 4 బీర్ తీసుకొచ్చినాం రా 4 వచ్చినాం నేను మాది గాడు నరేష్ గాడు ఇంకోటి వచ్చిండు 4 వచ్చినాం నేను నా బీర్ తెచ్చుకోవడానికి వీడియో తాగిన 2 తాగిన పోయి కక్కిండు కదా అందుకే వీళ్ళమ్మ మళ్ళీ తిట్టలేరు అందుకే ఇప్పుడు బీర్ బంద్ చేసిన నాకు అందుకే ఉట్టి బాబాయ్ చెప్పురా ఏంద్రా ఒకసారి పక్కన బాబాయ్ కొడుకులే ఏమరా సరిపోరా थोड़ा पीस बुक्का यार जरा లెగ్ పీస్ కూర ఉంది యారా తర్వాత తింటా లెగ్ పీసే మనకు అలవాటు కూసపోతాను అదే కానీ జర అలాగ తెలియకుంటే కూరగాయలు సరే రా నేను అయితే పో కూరకి కూర ఉన్నాక తోడ పీసి పొక్కాడు ఇతరులకి ఏం తింటాడు తాగి తింటారా ఏం రా వాళ్ళిద్దరు సాడు ఏమో మాట్లాడుకున్నారు బాబాయ్ కొడుకులు కదా ఏమో మాట్లాడుకున్నట్టున్నారు ఏమంటావు మరి అది ఏం కావచ్చు ఏమో అర్థం ఏంటా గుసగుసలు అన్నమేనారా తిని తిని దవదావు తినది కొద్దిపోతా జరగరా గిరా చెప్పురా జరా కూర చూపెట్టి కూర ఏ కూర జరా ముడుసు బొక్కు ఉంటుంది జరా ముడుసు గుడిసి మీరు దగ్గర మరి మాకు ఇతరులకు వద్దారు ఇక ఆగురా కష్టపడ్డాను తినొద్దురా మరి మేము ఏం చేసాం ఆడుతున్నాం బోటి కాట
ఏమ్రా పోరగాళ్ళు కుయిలై కుడికిలై వచ్చిన కాంచాలి తినడేనా ఏమన్నా మాట్లాడేది ఉందా? మాట్లాడితే పట్టదన్న బొక్క పట్టది. వస్తున్నారు మీరు. ఎక్కువ మాట్లాడితే నాకు అవ్వాలగా వాళ్ళకైనా అన్నా జరండి కూర రాదా కూర అలా తమ్మి కొంచెం సోరువా ముక్కలు తర్వాత కానీ సోరువా అయితే కూరగాయలు ఒక్కొక్క కుమ్మకారం బ్రదర్ దగ్గర ఉన్నారు. అరకిలో కూర ఒక్క నరిగడ తిన్నాడు. ఈ మిగతా తినాలో ఏం కదను. తమ్మని జీన కోసం పెద్దనే ఉంటుంది. దాగుతాను తమ్ముతా బాక్స్ చాలా పడుతుంది. మహేష్ చాలా మొత్తం పురుసత ఏం లేకుండా సరిపోయిందా? రే అన్నం అయిపోయింది. రైస్ కూడా తిను. అడుగు కావాలంటే అన్నం ఎత్తారు ఇంకా. అరే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే నాకు రాత్రి 12 గంటలకు పోయినా పిలిచి అన్నం పెడతారు. ఒక్క మెచ్చుకుంటా ఒకటి నేను ఎరిగేనా? అందుకే ఇప్పుడు ఇలా ఓడతలు అన్నం పడేయద్దురా. తిన్నా యాద్ చేస్తారు వాళ్ళన్న. మనకు నిండాక ఇంకా వేరేటల్లా పెడితే నేను లేస్తానా మరిగా. నువ్వు లేస్తలే లేకపోతే కూర్చో. నువ్వు పోయినా కన్నా 2 ముక్కలు ఎక్కువనే తింటా నేను. పని నాకు తెలుసురా నీది పెద్దదే అని. అన్న ఏందన్నా పొరగాలు తాగుతానా? 30% ఎంజాయ్ అయ్యి ఎగుడు ఆపరా ఊరాలన్నా ఇట్టే ఉన్నాయి. ఒక్క ఊరం కూడా తీయపాయా. ఈ గిడి వచ్చి ఎగురుతున్నాయవరా? తీసినా అయిపోయింది మొత్తం అయిపోయింది. చూసుకుంటే వచ్చిన ట్రైన్ లేట్ అయింది. ట్రైన్ పోయింది. అందుకే నేను మళ్ళీ వెనుకకు మరీ వచ్చిన. అయ్యా వచ్చాము కానీ ఆనందంగా మాట్లాడుకుందాం మనం. పైసలు ఇవ్వాలి. పైసలు పొరగలేగా కూరగాయలే పైసలు ఉన్నాయి ఇచ్చినాయి. ఇంటికా ఉన్నాయి అన్నా. ముల్లి బొక్క తినా థమ్స్అప్ తాగు. తాగుతారా? పైసలు మనకి కాదుగా. పైసలు మనకి కాదు. తింటే అయితే తాగుతా. మా వాడు తినేసి పెట్టి ఇక్కడికి ఒకసారి పైసలు మనయ్య అంటాడు. కూరగాయలు తిన్నాడు 10 మంది అవ్వడు. ఇప్పుడు ఇవ్వలేడు. నాకు జీతం పోతే అట్టుంది రేపు. బాబాయ్ ఒక పెరుగు ప్యాకెట్ తీసుకురా. కడుపు అట్లనే సోంపులు తీసుకురా. మొత్తం అరుగుతలేదు అన్నం. పాలు అన్న పాలు కూరగాయలు లేరా గిన్నెలు లేరా. ఇదెక్కడ పాపరు వరకే మా వంతు పని అన్నంరా. ఒకటే ఒక జీవుని పైసలని కాల్ చేసి లేరా గిన్నెలో నా జీవంతా కాల్ చేసిరు కదా కూరగాయలు. ఏం తీయరా చూస్తున్నప్ప. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చూసారు కదా వీడియో, అదిరిపోలే. ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. ఇలాంటి వీడియోలు మీకు కంపల్సరీ కావాలంటే మా ఊరు మా ప్రాంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కంపల్సరీగా కొట్టండి. ఇంకొక మెయిన్ విషయం, ఈ 2020ని కంపల్సరీగా మర్చిపోయి 2021లోకి అడుగు పెడుతున్న వాడు దాన్ని హ్యాపీగా లైఫ్ లాంగ్ మెమరీస్తో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి అందరికీ మా యూత్ తరఫున మా యూట్యూబ్ ఛానల్ తరఫున ఫ్రెండ్స్, Advance Happy New Year! Stay home, stay safe.